రూపాయి రూపం మార్చుకోబోతోందా? జేబులో పెట్టుకునే నోటు ఇకపై చినుకు పడినా తడిచిపోకుండా చిరిగిపోకుండా ఉంటుందా? అవును, దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ చారిత్రాత్మక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెరతీసింది. వచ్చే ఏడాది నుంచి 10-20 రూపాయల నోట్లు ప్లాస్టిక్ రూపంలో మన చేతుల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో ఆర్బీఐ ఇప్పటికే గ్లోబల్ టెండర్లు కూడా ఆహ్వానించింది. మరి ఆ ప్లాస్టిక్ కరెన్సీ ఎలా ఉంటుంది? ఎందుకు ప్లాస్టిక్ను ఎంచుకున్నారు? కరెన్సీ తయారీకి పిలిచే గ్లోబల్ టెండర్లలో పాక్, చైనాలకు అనుమతి ఉంటుందా? ఆ వివరాలేంటో చూడండి. దేశంలో పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకంగా ముందడుగు వేస్తోంది. 10-20 రూపాయల నోట్లతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే 2027లో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నోట్ల జారీ మొదలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ BRBNMPL ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ గ్లోబల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విడుదల చేసింది. భద్రతా ఫీచర్లతో కూడిన ఒపాసిఫైడ్ పాలిమర్ సబ్స్ట్రేట్ షీట్ల సరఫరా కోసం ఈ టెండర్ పిలిచారు. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం మొత్తం 68,000 రీమ్ల BOPP ఆధారిత పాలిమర్ సబ్స్ట్రేట్ అవసరమవుతుంది. 2 డినామినేషన్లకు 34,000 రీమ్ల చొప్పున కేటాయిస్తారు. ఒక్కో రీమ్లో 500 షీట్లుంటాయి. ఇక కరెన్సీ నోట్లో పోర్ట్రేట్తో కూడిన క్లియర్ విండో, మెటాలిక్ న్యూమరల్, మాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఇరిడిసెంట్ ప్యాటర్న్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఈ సబ్స్ట్రేట్లో ఉండాలని ఆర్బీఐ షరతు విధించింది. ఈ మెటీరియల్తో BRBNMPL సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SPMCIL ప్రెస్లో ముద్రణ జరుగుతుంది. ఇక బిడ్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 18 వరకు గడువు విధించారు. భద్రతా నిబంధనలు కఠినతరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ భద్రతా దృష్ట్యా టెండర్లో కఠినమైన షరతులు విధించారు. చైనా, పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు తమ ఇండియా సంబంధిత పనిని పూర్తిగా వేరుగా ఉంచాలని, ఆ 2 దేశాల నుంచి ముడిసరుకు తీసుకోకూడదని, గతంలో చైనా, పాకిస్తాన్లో పనిచేసిన సిబ్బందిని ఈ ప్రాజెక్టులో నియమించకూడదని ఇలా కీలకమైన పలు షరతులు విధించారు. భారత్తో సరిహద్దు పంచుకునే దేశాల కంపెనీలు తప్పనిసరిగా DPITI రిజిస్ట్రేషన్ కమిటీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు అర్హత గల బిడ్డర్లకు కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. ఏదైనా సెంట్రల్ బ్యాంక్ లేదా కరెన్సీ ముద్రణ సంస్థకు భద్రతా ఫీచర్లతో కూడిన పాలిమర్ సబ్స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం తప్పనిసరి. కనీసం 20,400 రీమ్లు అంటే మొత్తం అవసరంలో 30% సరఫరా చేయగల సామర్థ్యం ఉండాలి. అంతేకాక ల్యాబ్ టెస్టింగ్ కోసం నమూనాలు సమర్పించాలి. మరోవైపు పశువుల కొవ్వు, DNA కంటెంట్ లేదని చెప్పే ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. గత జూన్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ పాలిమర్ నోట్ల ప్రతిపాదన పరిశీలనలో ఉందని, దీని ప్రయోజనాలు, సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పడం గమనించాలి. ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రయోగం కొత్తదేమీ కాదు. 1988లో ఆస్ట్రేలియాలో తొలిసారి పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. సాధారణ కాగిత నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. నకిలీలను తయారు చేయడం కష్టం. దీర్ఘకాలంలో ముద్రణ ఖర్చులు తగ్గి పర్యావరణానికి కూడా మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగితం నుంచి ప్లాస్టిక్కు భారత కరెన్సీ ప్రయాణంలో ఇదో కొత్త మలుపు. టెండర్ల దశ నుంచి పైలట్ ప్రాజెక్టు వరకు, పూర్తిస్థాయి రోలౌట్ వరకు ఈ మార్పు ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే. ఆర్బీఐ తుది నిర్ణయం, రాబోయే రోజుల్లో వెలువడే ఫలితాలు ఎలా ఉంటాయని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.